సుమన్ అన్న పిరికివాడు, ధైర్యం లేదు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు? హౌస్లో పిరికివాడు, ధైర్యం లేదు అని అన్నవాడు 97 రోజులు హౌస్లో ఉండలేడన్న. అసలు సుమన్ అన్నకి కోపం రాదా? తక్కువ అన్న. అసలు నార్మల్గా ఏ పాయింట్కి మీరు ట్రిగ్గర్ అవుతారన్న? అసలు ఏమీ లేకుండా కూడా మన పెట్టి నీది తప్పు అంటే మాత్రం. నిజంగా నీకు రూమ్ స్ప్రే తెలీదా అన్న? మా ఇంట్లో అయితే ఎప్పుడు యూజ్ చేయలేదన్న. నేను ఫస్ట్ టైం నేను చూడడం, అది నాకు తెలియదు యాక్చువల్. అది మీరు ఎన్ని సినిమాలు చేసినా ఈ రోజు నుంచి మిమ్మల్ని బిగ్ బాస్ సుమన్ సెట్ అని పిలుస్తారు, ఓకేనా మీకు? యా, బిగ్ బాస్ నుంచి ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ నాకు వచ్చిందంటే బిగ్ బాస్ వల్లే కదన్నా. తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ? ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? నేను అందరితోని బాగా ఉంటానన్న. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే. సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు? ఇన్నోసెంట్, వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైందన్న. మీకు సింపతితో మీకు ఓట్లు పడ్డాయంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏయ్, సుమన్ శెట్టి కూడా ఆడగలడు, టాస్క్ కానీ గేమ్ కానీ. మీ పెళ్లి వీడియో కూడా చూశానన్న యూట్యూబ్లో. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎంతో మంది అడిగేమోనా, కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు. బర్నీ గారు సర్వైవ్ అవ్వడం కోసం సుమన్ అన్నతో ఉన్నాడు అని కొంతమంది అన్నారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% నేను చేయను అన్న. ఎందుకు? ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి డే 1 నుంచి అలాగే ఉండేది. మాకు ఎవరు సపోర్ట్ లేరన్న. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బర్నీ కలిసి ఉండేవాడిని. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సుమన్ శెట్టి అన్న ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తన జర్నీ గురించి అండ్ తన నెక్స్ట్ చేయబోయే దాని గురించి, అసలు దానికి ముందు సినిమాల గురించి అండ్ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నమస్తే అన్న. వద్దన్న, మీ జర్నీ గురించి స్టార్ట్ చేసే ముందు, మీ ఇంటర్వ్యూ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, బిగ్ బాస్లో నీకంటూ ఒక పీక్ మూమెంట్ వచ్చిన సిచ్యువేషన్ గురించి మాట్లాడదు. నిజంగా నీకు రూమ్ స్ప్రే తెలీదా అన్న? అంటే స్ప్రే తెలుసు అన్న, కానీ అది ఎటేపు హోల్ ఉందో ఎటేపు నుంచి వస్తుందో కనపడలేదు యాక్చువల్లీ. జస్ట్ అది మామూలు సెట్ చేస్తుంటే అది ఆ స్ప్రే వచ్చింది. అవును. అంటే అది ఆ స్ప్రే కొట్టే విధానం, ఆ స్ప్రే, ఆ స్మెల్ పీల్చి ఆ ఆనందం, అంటే అది అంత ఫస్ట్ టైం లాగా. అరే, సుమన్ శెట్టి అంటే ఇంత అమ్మాయి కూడా అసలు ఏం తెలీదా? అరే, ఇంత మంచి మనిషికి మనం ఓట్లేసి అసలు ఫైనల్ వరకు నిలబెట్టాలి కదరా అని చెప్పి జనాలు ఉండిపోయారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% అన్న. నిజంగా నేను చెప్తున్నాను కదన్న, అది మా ఇంట్లో అయితే ఎప్పుడు యూజ్ చేయలేదన్న. నేను ఫస్ట్ టైం నేను చూడడం, అది నాకు తెలియదు యాక్చువల్. అది నేను నార్మల్గా నాకు అంటే అంత మనకి బయట మనం లోపల ఉన్నాం కాబట్టి మనకి తెలియదు అన్న. నార్మల్గా పక్కన ఉన్నవారు వీళ్ళందరూ చూస్తున్నారు, అది కొడుతుంది అన్న, అది ఎయిర్ ఫ్రెషనర్స్ అన్న ఇది అని అన్నారు. ఓకే అని ఎట్లా అనేది నేను జస్ట్ చేశాను, కానీ అది జనాలకి అలాగే కనెక్ట్ అయింది. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బాగుందన్న, చాలా బాగుంది. అంటే అంతా ఒక డిఫరెంట్ అన్న. ఒక 23 మందిని ఓ రూమ్లో లాక్ వేసి వదిలేసి ఎలాగుంటుంది అని మీకు బాగా ఎక్స్పీరియన్సింగ్గా తర్వాత డిఫరెంట్గా ఉందండి. అంటే అన్న నాది మైండ్ సెట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు నా గురించి. నేను ఎలాగుంటానో బయట, నేను ఫస్ట్ వెళ్ళి ఎంట్రీ అప్పుడు కూడా నాకు సార్కి ఒకటే అన్న, సార్ నేను ఎలాగుంటానో అలాగే లోపలికి వెళ్తాను సార్, నాలా నేను ఉంటాను. అది జనాలకి నచ్చినా నచ్చకపోయినా, రూమ్మేట్స్కి నచ్చినా నచ్చకపోయినా నాలా నేను ఉంటాను, అంత మించి నేను అని చెప్పాను. అసలు సుమన్ అన్నకి కోపం రాదా? తక్కువ అన్న. అవునా? అసలు నార్మల్గా ఏ పాయింట్కి మీరు ట్రిగ్గర్ అవుతారు అన్న? పాయింట్ అంటే నార్మల్ అవ్వకుండా ఉండు, అంటే ఇప్పుడు కోపం అన్నది రాకుండా ఉండదు అన్న, ఉంటుంది. అది మినిమం అది విని కొంచెం అసలు ఏమీ లేకుండా కూడా మన పెట్టి నీది తప్పు అంటే మాత్రం నేను తట్టుకోలేను. తప్పు లేకుండా నేను తప్పున్నది అనుకోనన్నా ఊరుకుంటా, తప్పు లేకుండా తప్పు అంటే నేను సహించున్నాను అని. అప్పుడు మనం ఏ పని చేసినా ఇది తప్పు ఉంది, ఇది తప్పు లేదు అన్నది మనకు తెలుస్తుంది, మన మనసాక్షికి తెలుస్తుంది కంపల్సరీ. అది మనకు తెలుసు తప్పు కాదా అన్నది. తప్పు లేకుండా అంటే
ఉమ్, నేను అసలు సహించనన్న. ఉమ్, నా తప్పు లేకుండా నీ తప్పు అంటే ఉమ్, నేను ఒప్పుకోలేనన్న. ఎవరు కనెక్ట్ అయ్యారు నార్మల్గా? అన్న అందరితోని నేను అందరితో బాగుండేవాడిని. బాగా కనెక్ట్ అయింది ఏంటంటే బర్నీ గారు. బర్నీ బర్నీ అన్న. గారు. ఎందుకు బర్నీ గారితో? అన్న ఆల్రెడీ ఫస్ట్ నాకు అతనితో ఒక 2-3 మూవీస్ నేను చేశాను బయట. లైట్ ర్యాప్ ఉంది. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, అవును. నాకు పరిచయం లేదు. ఉమ్. ఇక్కడ హౌస్లోకి వచ్చాక వీళ్ళందరూ పరిచయం. ఆ బన్నతోని ఆ ఫస్ట్ ఆ మూవీ చేయడంలోని మనకు కొంచెం ఆ ర్యాప్ ఉంది. ఆ ర్యాప్లో కొంచెం ఇంకా బాగా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని అన్నతోని. డే 1 నుంచి మనకి అక్కడ ఉండేవి 5 బెడ్స్ అన్న, షేరింగ్ ఇద్దరిద్దరు. డే 1 నుంచి 97 days వరకు అన్న నేను పడుకునేవాడిని ఒకే బెడ్ మీద ఇద్దరు. ఓకే, ఓకే. కనెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే సినిమాలు ఇదే. ఈ సినిమాలు ఇది ఇంకా ఆ హౌస్లోని మీ అందరికీ తెలుసన్న, ఎవ్వరూ మాకు సపోర్ట్ రాలేదన్న. బన్నానికి కానీ అని నాకు కానీ అని ఎవ్వరూ సపోర్ట్ రాలేదు. నాకు ఎవ్వరు అసలు సపోర్ట్ లేదు. అంటే మీరు సైలెంట్గా ఉండడం వల్ల అంటే స్టార్టింగ్లో 3 weeks సుమన్ అన్న అంటే సైలెంట్గా వెళ్ళి రామురాతోడు, మీరు, సంజన గారు, లైక్ ఇంకొకరు ఎవరో మీరు వెళ్ళి కూర్చొని సైలెంట్గా సైడ్ ఉండేవాళ్ళు. అవునన్నా, సైడ్ కూర్చొని మీ ముగ్గురే మాట్లాడుకుంటే వాళ్ళు, మీరే ఉండేవాళ్ళు. ఎందుకు అలాగని లేదని అప్పుడు వెళ్ళిన ఫస్ట్ 1 week 2 weeks అందరూ చూస్తున్నాం, గ్యాదర్ అవుతున్నాం, నెమ్మదిగా మింగిల్ అవ్వడం అన్నీ చూస్తున్నాం. తర్వాత అలాగా అందరితోని కలవడం, కనెక్ట్ అవ్వడం కానీ మీ వైఫ్ గారు అంటే ఫ్యామిలీ వీక్లో మీ వైఫ్ గారు హౌస్లోకి వచ్చి అండ్ లైక్ తనుజ గారితో కానీ వీళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారనమాట మీకు. అంటే వాళ్ళతో దూరంగా ఉండు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో ఇలా ఉండు, వాళ్ళ ఉండు అని చెప్పి అది టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అయితే అంటే ఆ మాటలు మీరు పట్టించుకొని మీరు అలా ఉన్నారా హౌస్లో? కాదన్న, యాక్చువల్లీ రాంగ్గా ప్రొటెక్ట్ అవుతుంది ఇది. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే తను మాట్లాడి తనుజ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాన్ని అని నాకు చెప్పింది యాక్చువల్లీ. కానీ కిందన తను మాట్లాడలేదు కూడా. యాక్చువల్లీ అన్నిటికీ సబ్టైటిల్స్ రావు. ఆ సిచ్యువేషన్ సబ్టైటిల్స్ చేశారు. ఎందుకు చేశారు చెప్పండి. అసలు వినబడలేదు, స్లోగా ఉండేది. అసలు తను చెప్పింది అది కాదు పాయింట్. వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి మీరు గేమ్ ఆడండి అని చెప్పింది అంతే. తను ఈ రాంగ్ పోర్ట్రేట్ చేయడం వల్ల తను 3-4 days నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పారు 3-4 days అన్న నిజంగా నమ్మరు మీరు, లిటరల్లీ తినకుండా అలా కంటిన్యూగా ఏడుస్తూ. ఎందుకంటే తను ఏమనుకుందంటే నా వల్ల మైనస్ వచ్చింది మా ఆయనకి అని చాలా ఫీల్ అయ్యారన్న, చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు మా వైఫ్ అయితే. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నాను, లేదు తల్లి, లేదు బంగారం, నువ్వు అలా కాదురా, నాకు తెలీదా, నీ మొగుడిని నువ్వు ఎప్పుడు దించేద్దామని చూస్తావా. నేను ఇక్కడి వరకు వచ్చానంటే అన్న, నా వైఫ్, నా ఫ్యామిలీ, దెన్ నా రిలేషన్స్, దెన్ ఆడియన్స్ అన్న. నాకు పిఆర్ లేరు, ఏమీ లేరన్న. స్టిల్ నౌ ఆర్గానిక్గా నేను ఆడియన్స్ తరపించి నేను వచ్చాను, ఇక్కడ వరకు ఉన్నానన్న నేను. అంటే లైక్ సుమన్ అన్న టాప్ 5లో ఉండాల్సిందే యాక్చువల్లీ. అవునండి. కానీ ఈ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే మీరు చెప్తున్నారు, మిస్అండర్స్టాండింగ్, దీనివల్ల మీరు బయటికి వచ్చేసాను అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనివల్ల అయితే కాదన్న, దీనివల్ల అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది జరిగింది 11th week అన్న. ఫ్యామిలీ 11th week నేను చేయాలి. అది ఇదే మైనస్ అంటే 11th week నేను చేయాలి. 14th week వచ్చాను అంటే ఇంకా నేను 3 weeks ఉన్నట్లే. అవునవును. మీరు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, ఎవరు ఏమన్నంతవరకు సైలెంట్గా ఉంటారు. సడన్గా ఒక డైలాగ్ వేసేస్తారు అనమాట. అంతవరకు బాగానే ఉంటారు, ఒక్క డైలాగ్ వేస్తారు, ఆ డైలాగ్తో పీక్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ కోపంతోనే వేస్తారా, లేకపోతే ఆ టైంకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? నేను ప్రిపేర్ అని అది ఉండదన్న. ఆ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు బట్టి, ఆపోజిట్ పర్సన్ మాటలు బట్టి నేను చూసుకుంటూ ఉంటాను అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదన్నా, తప్పు లేకుండా తప్పు ఉందంటే నేనే కదన్నా, ఎవరు సహించరు అంతేనా. ఇప్పుడు నేను నాకు ఒక గేమ్లో కూడా ఆ టబ్, అది మన టబ్ వాటర్ టాస్క్ ఉంటుంది కదన్నా, ఫ్లోరా గారు సంచాలక్, అది యాక్చువల్ ఉన్నది 6 feet, నేనున్నది 5 feet. కాల్ టచ్ అయిందా అని అన్నారు ఆ టబ్కి. నేను నిజంగా సంచాలకి చెప్తే అది నేను నమ్మేవాడిని, వచ్చేసేవాడిని. రాంగ్ ఆడుతున్నారు అంటే వచ్చేసేవాడిని సైలెంట్గా. తప్పు ఉంది కాబట్టి నాకు తెలుసు
తప్పు ఉందా లేదా అని నాకు తెలుసు. ఉమ్, దానికి నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేశానంటే ఉమ్, ఫ్లోరా గారికి ఉమ్, నా తప్పు లేదు, కాల్ టచ్ అవ్వలేదు, ఉమ్, మీకు ఆ వాటర్లో ఆ షాడో కనబడుతుంది, మీకు ఉమ్, టచ్ అయినట్లు ఉమ్, 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 ఇక్కడి నుంచి చూస్తున్నారు, ఉమ్, ఉమ్, మనకి ఎలా కనిపిస్తుంది అన్న ఆ షాడో, అవును, ఆ అవును, వాటర్ షాడో అవును, కనబడుతుంది. అవును. నేను అన్నాను కాదన్నారు. నాకు సార్ ఏం చెప్పారు వీకెండ్లో, ఉమ్, అవును. మీరు తప్పు, తప్పు. సొమ్మను ఎప్పుడు మాట్లాడు, ఉమ్, ఆ రోజు ఆ రోజు కరెక్ట్ అని వీడియో కూడా మాకు క్లిప్ వేసి చూపించారు. చూపించాను. ఇద్దరు సారీ చెప్పారు. ఆ టాస్క్కి మన ఫ్లోరా గారు, రాము, సంచాలక్ ఉమ్, ఇద్దరు సారీ చెప్పారు. సారీ అన్న, సారీ అన్న. ఇప్పుడు సారీ చెప్తే ఏముంది, ఉమ్. నేను పోయింది వస్తుందా? పోయింది వస్తుందా? ఆ. బట్ ఎనీవే థ్యాంక్స్. ఉమ్, నేను కరెక్ట్ అయితేనే నేను మాట్లాడతా, రాంగ్ అయితే నేను మాట్లాడా. అవును, అవును. నాకు సార్ అన్నారు, సొమ్మను మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, ఉమ్, సొమ్మను నోట్లోంచి మాట వస్తుందా, ఉమ్, అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ఉమ్, ప్లస్ నేను ఎందుకు కూడా తగ్గిపోయానంటే అన్న, ఉమ్, అందరూ టబ్లో ఉన్నారన్న, ఉమ్. వాటర్ బ్రీతింగ్ ఆడట్లేదన్న, అవును, అవును, అవును. అందుకని ఉమ్, అప్పటికి లిటరల్లీ హాఫ్ అన్ అవర్ ఫైట్ చేశానన్న నేను ఫ్లోరా గారికి, ఉమ్, ఉమ్. మన సంచలనం. సంచాలక్, ఉమ్, రాముతోని, ఉమ్. రాము సారీ, అది ఆ టాస్క్కి ఫ్లోరా గారే టాస్క్, ఫ్లోరా ఒక్కరే. రాము నాకు సపోర్ట్, ఆ, అవును. రాము రాము మీకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ ఎలా టచ్ చేస్తారు, ఎలా టచ్ ఎలా చేస్తాడు అని అవుతారు? అడిగాడు. అవును, అవును. ఇంకా నాకు సార్ క్లారిటీ ఇచ్చారు. అది సుమన్ Sad. ఫైట్ చేసాడు అంటే ఉమ్, కరెక్ట్ ఉంటుంది, ఉమ్. లేకపోతే అంతే సైలెంట్ అన్న. అవును, తప్పు చేస్తే మనం ఇంకేం మాట్లాడలేం అవును, కదన్న, అవును, మన మనశ్శాస్త్రికి తెలిసిపోతుంది అవును, అవును. తప్పు చేసామా అవును, లేదా అవును. అనేది. అంటే అండ్ ఇంకోటి అన్న, నార్మల్గా అప్పుడు వరకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు వరకు సుమన్ శెట్టి అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుగు ఆడియన్స్కి తెలీదు. సడన్గా బిగ్ బాస్ ఆఫర్ అంటే ఎలా వచ్చిందన్న మీకు అది? అది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్న నాకు. యాక్చువల్లీ నాకు ఇది థర్డ్ టైం అన్న కాల్. కాలు. అంటే సీజన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 5 or 6 నాకు ఐడియా లేదన్న. అప్పుడు కొంచెం బిజీ అవుతుందన్న, నాకు షూటింగ్స్ ఉన్నాయి, అందువల్ల అంటే మనం షూటింగ్లు వదులుకొని మనం వెళ్ళాము, మనకి షూటింగ్స్ అది అన్నీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదన్న మనకి. అది మళ్ళీ తర్వాత 2019 అన్న, అది ఏ సీజన్ అన్న తెలుసు, 7 or 6 నాకు ఐడియా లేదు, 2019 అన్న, సీజన్ 5 అనుకుంటా, 5 అన్న. ఆ తర్వాత అప్పుడు 4 అన్న 2019 అనుకుంటా. అప్పుడు వచ్చిందన్న. కరెక్ట్ ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్న, అందువల్ల అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే దానికి కారణం మా అబ్బాయి గౌతమ్ శెట్టి. తను డాడీ నీ బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు అన్న. నాన్న వెళ్తా, నిజంగా వెళ్ళనా అంటే వెళ్ళి డాడీ అన్నాడు. నాన్న వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఓకేనా అన్నాను. సరే ఓకే డాడీ, మా అబ్బాయి కోరిక తీర్చడానికి నేను వెళ్ళానన్న. బిగ్ బాస్ మీ అబ్బాయికి ఇష్టం, మీరు చూడరా బిగ్ బాస్? నార్మల్ అని చూస్తానన్న, వీకెండ్స్ కంపల్సరీ అన్ని ఫస్ట్ నుంచి అన్ని సీజన్ చూసారా? అన్ని సీజన్ మా సీజన్ చూసారా? చూసానన్న. వీకెండ్స్ నాకు సార్ చూసాము, అది అమ్మ కంపల్సరీ మరి సాటర్డే సండే మనకి ఫుల్ ఫుటేజ్ ఆ రోజే. అదే కదన్న. కాదు అంటే ఇప్పుడు మీరు బయట చూసేవాళ్ళు కదా, సడన్ గా నాగ్ సార్ని అంటే ఏం జరుగుతుంది ఆ ప్రక్రియని ఎంజాయ్ చేసేవాళ్ళు? చాలా బాగా అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఫస్ట్ నేను చదువుకున్న రోజుల్లో వైజాగ్లో ఉన్నప్పుడు మన శివమణి షూటింగ్ అంతా పూర్ణమ్మకి వెళ్ళాను అన్న. అక్కడ నాగ్ సార్ని కళ్ళడానికి కూడా అవకాశం అవ్వలేదు నాకు వైజాగ్లోని. అదే విషయం నాగ్ సార్ చెప్పాను నేను స్టేజ్ మీద. సార్ అప్పుడు మీకు సెకండ్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ ఆ క్లౌడ్లో అవ్వలేదు సార్ అని. నాకు సార్ స్టేజ్ మీద ఇదిగో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి సెకండ్ ఇచ్చారు. అంటే బేసిక్ గా నేను కూడా మీకు సెకండ్ ఇవ్వడం అవ్వలేదు బ్రో 2012లో. నేను ఇంటర్ కాలేజ్ అనమాట, నా కాలేజ్ దగ్గర పక్కన. అప్పుడు ఆ షూటింగ్ కి అందులో పెద్ద సెలబ్రిటీ మీరే. అప్పటికి మీకు మంచి ఇది ఉండేది, సుమన్ శెట్టి అన్న అంటే ఫుల్ ఇది ఉండేది అనమాట. అయితే నేను వచ్చి సుమన్ శెట్టి అన్నని కలవాలి అని అంటే, అవలా మీరు ఎక్కడెక్కడో లోపల ఉన్నారు, షూట్ అవుతుంది. అయితే కానీ లోపల అందరికి వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగా పలకరించి బాగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అక్కడి నుంచి చూసిన ఇది. అంటే ఇంకోటి అన్న, దీనికి ఇది మాట్లాడుకుంటుంటే, అంటే అప్పట్లో నీకు అంత మంచి పేరు సుమన్ శెట్టి అన్న అంటే ఎంత ఈ నేమ్ అది ఉండేది. అంటే ఎందుకన్నా కొంచెం తగ్గడానికి రీజన్ ఏంటన్నా? మన తెలుగు పెద్ద పెద్ద ఫిలిమ్స్లో తగ్గడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న?
అన్న కారణం? ఇప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలుగులోని బిజీగా ఉండేదన్న. నేను ఒక్క లాంగ్వేజ్ కదన్న, అవును. చాలా తెలుగు, లాంగ్వేజ్. తమిళ్, కన్నడ, అవును. మలయాళం అవును. మొత్తం అవును. ఒక 4-5 లాంగ్వేజ్ వరకు అవును. అంటే ఇక్కడ లేకపోతే అక్కడ డేట్స్, ఇక్కడ లేకపోతే మనం ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అన్న. ఉన్న మాట చెప్పాలంటే అవును. ఖాళీగా అన్నది ఉండేది కాదు. అవును. కానీ మనం ఇక్కడ కనబడపోయేసరికి ఆడియన్స్ ఏమనుకున్నారంటే సుమన్ శెట్టి లేడు, సినిమాలు చేయట్లేదు అని అనుకున్నారు. అవును. అది అక్కడ చేయడంలోని కరెక్ట్గా ఇక్కడ ఆఫర్స్ వచ్చేవన్న. ఆ టైంలో మనకి ఇక్కడ లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళామని, తమిళ్ కానీ కన్నడ కానీ. అక్కడ మూవీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఫోన్లు వచ్చేవి, డేట్లు అడ్జస్ట్ కాపోయేది కాదు. అందువల్ల నాకు తెలుగులో కొంచెం అందరికీ కనబడకుండా పోవడం అదే రీజన్ అన్న. అంతేనా. ఓకే. అండ్ ఇంకోటి బిగ్ బాస్ విషయంలోకి వస్తే సుమన్ శెట్టి అన్న అంటే ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే మా అందరికీ తెలిసిన 7 బజీలో కానీ దీంట్లో కానీ అంత సుమన్ అన్న అనగానే ఒక కామెడీ ఎంటర్టైనర్. ఎందుకన్నా బిగ్ బాస్లో కామ్గా ఉండిపోవడానికి కారణం? అన్న కామ్ అన్నది ఫస్ట్ 2 వీక్స్ మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను కామ్. ఎందుకంటే కొంచెం అందరు కొత్త వాళ్ళు మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు. కానీ కామ్ నేను అదే అడుగుతున్నాను అన్న, 24/7లో మీకు ఎడిట్ అయ్యి వస్తున్నది కాబట్టి నా ఎపిసోడ్స్ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది అన్న. కొన్ని వరకు రాలేదేమో అని అనుకుంటున్నాను. మీకు వీకెండ్ ఎపిసోడ్స్ కానివ్వండి, డైలీ ఎపిసోడ్స్ కానివ్వండి, 24/7 కానివ్వండి, అది టెలికాస్ట్ అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. చేయకుండా అంటే ఏమీ లేదన్న. నిజంగా మనం 2 వీక్ తర్వాత ఇంకా పులి లేచాడు, ఇంకా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాం. అందరూ స్కిట్లు కానివ్వండి, మేము అందరూ స్కిట్లు చాలా వరకు చేసామన్నా. తనుజ కానివ్వండి, నేను కానివ్వండి, ఇమ్ము కానివ్వండి, ఇమ్ము మేము అందరు స్కిట్లు కూడా చేసాం, చాలా వరకు చేసాం. ఇమ్ము జోకులు వేస్తూ మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బేసిక్గా ఎంజాయ్ చేసామని దానికి కౌంటర్ కూడా అవి చాలా వరకు నేను చూస్తున్నాను కదా అన్నప్పుడు వీడియోలు. ఇదేంట్రా వీడు చేసాడు, ఇమ్ముది ఉంది, నాకు కౌంటర్ ఏంటి పడట్లేదు అంటే అక్కడ చేసింది నాకు తెలుసు, ఇక్కడ టెలికాస్ట్ అవ్వలేదు. అలా చాలా వరకు అయ్యాయన్నా. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయన్నా. ఇలాగా మీరు డిఫెండ్ చేసుకున్నా కూడా చూపించలేదు. కొన్ని డిఫెండ్ కాదు, నేను అంటున్నాను ఎంటర్టైన్మెంట్ అంటే పూర్తిగా ఇంకా నాకు ఖాళీ లేదన్నా, చూడలేదు పూర్తిగా అన్నది ఎపిసోడ్ చూడలేదు. ఇంట్లో వాళ్ళు ఇది కొంచెం హైలైట్ అయ్యింది ఇలాగ అవన్నీ చూపించాను కొన్ని బిట్లు. అదేంటి నాకు కౌంటర్ ఉంటుంది కదా దీనికి, లేదు. సరే ఓకే, మనకు తెలుసు కదా మనం ఏంటన్నది. కానీ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అంటే మీకు ముందు తెలుసా? హౌస్లోకి వెళ్ళే ముందు తెలుసన్న, కొంచెం లైట్గా అంటే ముందు బిఫోర్ అంతా ఇన్స్టాగ్రామ్ అదంతా వాడేది. పాపకి బాగా తెలుసు, పాప నాకు చెప్తుండేది. మీకు క్రియేట్ చేసిందంతా వాళ్ళే, మీ పిల్లలేనా? 100% మా ఫ్యామిలీ, వైఫ్, మా పాప, అక్క కొడుకు US లో ఉన్నాడన్న తను. వీళ్ళే మొత్తం సోషల్ మీడియా కానీ మొత్తం అంతా చేసింది వీళ్ళేనన్నా. మా తర్వాత మా అభిమానులు సుమన్ శెట్టి ఆర్మీ పెద్ద అంటే మీరు అండం లేదు. వీళ్ళు మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ మొత్తం పగిలిపోయేది. అవునన్నా. అసలు అది చూసుకున్నారా మీ వీడియోస్? అది చూసుకున్నాను. వచ్చారన్నా మొత్తం 30 మంది వచ్చారు. సాటర్డే నైట్ వచ్చాను, సండే మార్నింగ్ కల్లా వచ్చేసారు. ఒంగోలు నుంచి, ఇక్కడి నుంచి అందరూ వచ్చి దండలు, వాళ్ళ అభిమానం. ఏంట్రా ఎంత వచ్చిందా అని నాకే తెలియలేదన్న. అంటే అన్న ఒకటి, మనం ఎంత కష్టపడినా ఈ ఫలితం కనబడితే ఆ కష్టం మర్చిపోతానన్న. ఎవరైనా, నేనే కాదు ఎవరైనా, బా ఇంతమంది అభిమానులు ఉన్నారా, ఇంతమంది నాకు సపోర్ట్ చేశారా, నిజంగా హ్యాపీ అన్న. నిజంగా నమ్మరు. ఇంకోటిది, ఈ టాస్క్లు ఆడేటప్పుడు అన్న చాలా వరకు ఫిజికల్గా చాలా దెబ్బలు తగిలాయన్న. మా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు, ఒక్కసారి మెడికల్ రూమ్కి మీరు వెళ్ళలేదా అని అడుగుతున్నారు. ఎప్పుడు వెళ్ళలేదు, అదే వెళ్ళలేదా అంటున్నారు. ఎన్ని నొప్పులో, పన్నుల నొప్పి తగిలి ఈ ఒండ్లు ఈ మొత్తం రిప్స్ ఇవన్నీ 10 రోజులు నేను బాధపడ్డానన్న. ఒక్కసారి టెలికాస్ట్ కాలేదంట, మెడికల్ రూమ్కి వెళ్ళిన టెలికాస్ట్ కాలేదట. మరి నాకు అది తెలియదన్న. మరి అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అన్నది ఉట్టి తనుజ వాళ్ళు అందరూ వెళ్ళేది టెలికాస్ట్ అయ్యేది అని చూపిస్తున్నారు ఇంట్లో. మా మిస్సెస్ అడుగుతున్నారు, ఈ 97 రోజుల్లో మీకు ఒక్కరోజు మెడికల్కి ఎందుకు వెళ్ళలేదు? నేను ఎందుకు వెళ్ళలేదు? నేను 7 times 8 times వెళ్ళాను. ఈ టాస్క్ ఆడేటప్పుడు తగిలేది. ఇప్పటికీ నాకు లెఫ్ట్ లెగ్ ఫింగర్ ఇంకా బటన్ వెళ్ళి ఇంకా నొప్పాను నాకు. ఆ టాస్క్ ఆడేటప్పుడు బెండ్ అయిపోయింది, నాకు ట్విస్ట్ అయింది లెగ్. బాల్ గేమ్ అక్కడ, అది మన క్యాప్టెన్ వచ్చినప్పుడు ఆ గేమ్ కన్నా
కానీ చాలా సఫర్ అయ్యారు, చాలా దెబ్బలు అయ్యారు, చాలా కానీ suffer బయటికి అయ్యారు. కనబడలే. అది కనబడలేదన్న. నాకు అదే అంటున్నారు, ఏంటి ఇంతలా అంటే ఫ్యామిలీ వీక్లో వైఫ్ వచ్చినప్పుడు అడిగారు కొన్ని ఎలాగుంది ఏంటంటే కొంచెం ఇలాగ తగిలింది ఇలాగ ఇప్పుడు ఎలాగుంది ఏంటి అని కూడా అడిగారు వైఫ్. అని ఇప్పుడు బిగ్ బాస్ కంబ్యాక్ అనుకోవచ్చా మీకు? యా డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. Yeah. ఇప్పుడు ఎందుకంటే బయట చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఫ్యామిలీ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, బాగా సపోర్ట్ వల్ల పాజిటివ్గా వెళ్ళారు. మీరు పాజిటివ్గా వచ్చారు. బజ్లోని శివాజీ అన్న ఒకటే అన్నారు, అరే సీజన్ 1 నుంచి 9 వరకు ఇంత పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చిన వాళ్ళు నువ్వు ఒక్కడివే అని చెప్పారు అన్న. ఎందుకంటే శివాజీ అన్నతో ముందు నుంచి నేను వర్క్ చేశాను. జీరో నెగిటివిటీ. అవునన్నా జీరో నెగిటివిటీ. కాకపోతే ఎక్కడ అంటే అదే మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నాం, అవును. సైలెంట్ గా కాము ఉండి కొంతమంది సుమనన్న ఏం చేశాడురా, ఏం ఆడారా అని చెప్పి కూడా కింద కొంతమంది ఇలాంటివి కూడా చేశారు. లైక్ అంటే ఇంకోటి అన్న, నేను ఇందాక సినిమా గురించి అడిగితే అంటే ఇన్ని సినిమాలు చేసావు కదన్నా, ఒక్క బిగ్ బాస్కి రాగానే ఈ ఫేమ్ డిఫరెంట్ ఉందా? అంటే నాకు ఎలాగుందంటే అన్న ఈ సక్సెస్, జయం మూవీ నా ఫస్ట్ మూవీ జయం అన్న, హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అది ఎంత సక్సెస్ వచ్చిందో నాకు అలా కనబడుతుంది అన్నప్పుడు, అంత సక్సెస్ కనబడుతుంది అన్న నాకు. ఈ 97 days ఉన్నా కూడా అంత సక్సెస్. ఓకే సక్సెసే, నేను సక్సెసే, ఆ హ్యాపీనెస్ తెలుసు. కానీ ఇప్పుడు అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినా దగ్గర 300, అదే నాకు సార్ చెప్పినట్టు. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని బిగ్ బాస్ సుమన్ శెట్టి అని పిలుస్తారు, ఓకేనా మీకు? యా బిగ్ బాస్ నుంచి ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ నాకు వచ్చిందంటే బిగ్ బాస్ వల్లే కదన్నా. ఓకే జెన్యున్ కరెక్ట్గా చెప్తానంటే నాకు బిగ్ బాస్ నుంచి వచ్చింది. ఫస్ట్ జయం నుంచి వచ్చింది సుమన్ శెట్టి, తర్వాత చేసుకుంటూ వెళ్ళాను 10 years. నేను ఇండస్ట్రీకి వచ్చి 22 years అవుతుందన్న, 2002 ఎంట్రీ. నేను యాక్చువల్లీ అది కూడా చూసాను, మీ పెళ్లి వీడియో కూడా చూసాను అన్న యూట్యూబ్లో. చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు అప్పుడు. RFCలో చేశారు కదా, ఎక్కడ చేశారు అది? రిసెప్షన్ వచ్చి మన ఫిల్మ్ క్లబ్ అన్న. ఓకే దెన్ మ్యారేజ్ వచ్చి వైజాగ్లో అయింది. అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న, చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది వాళ్ళని అడగాలన్న, మీరు ఎందుకు చేయలేదన్నది నిజంగా. అంటే నార్మల్గా అడుగుతున్నా, అంటే వేరే కంటెస్టెంట్లు అందరికీ, చాలామంది కంటెస్టెంట్లకి చాలామంది వీడియోలు చేసి పెట్టారు, చాలామంది వీడియోలు చేశారు. కానీ సుమన్ అన్నకి ఎవరు వీడియోలు చేయలేదు, ఎందుకు? మనోళ్ళు అడగలేదంట అన్న, మనోళ్ళు అడగలేదంట, తెలియలేదంట వాళ్ళకి. అడిగారా మీరు, చెప్పారా ఎందుకు వీడియోలు ఎవరు చేయలేదు ఏమని అడిగారా? లేదు అంటే వచ్చిన ఫ్యాన్ కానీ అభిమానులు కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఎంతోమంది అడిగేమోనా కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు ఇలాగని అంతవరకు. కానీ కొంతమంది మన జబర్దస్త్ అప్పారావు కానివ్వండి, రేజింగ్ రాజు కానివ్వండి, మన వీళ్ళు కొంతమంది పోస్ట్ చేశారన్న మనకి వీడియోస్ అవన్నీ. మరి అవి అది పోస్ట్ చేశారు లేదా నాకు తెలియదు, కానీ వీడియోస్ అయితే వచ్చాయన్న. ఓకే అన్న, ఇంకోటి హౌస్ గురించి మాట్లాడుతుంటే తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ, ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? అసలు ఏమీ లేదన్న, చాలా ఫస్ట్ నుంచి తను సుము అన్న అనేది, సుము డార్లింగ్ అనేది, అది స్వీటీ అనేది, మళ్ళీ స్కిట్లు కూడా చేసినట్టున్నారు, స్కిట్లు చేసాం. అవునా, అంటే డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది కొంచెం, ఎందుకు దూరం అయ్యారు అంటే మళ్ళీ బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, బర్నీ గారు బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అంటే ఎక్కువ బర్నీ గారికి అటాచ్ అయిపోయారు అనమాట. దేవాన్ నుంచి అందరికీ అటాచ్ ఉండేదన్న. ఒకవేళ తనుజ గారితో మీరు ఉండుంటే టాప్ 5 ఉండేవాళ్ళు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను దేవాన్ నుంచి అలాగ ఉన్నాను, అందరితోనే అలాగే ఉన్నానన్న. ఎవరు టాప్ 1లోకి వెళ్తారు, ఎవరు టాప్ 2లోకి వెళ్తారు అది కాదు. నా నేచర్ అందరితో బాగుండడం. నేను అందరితోని బాగా ఉంటానన్న, అందరితో బాగుంటాను. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే, నేను అందరితో బాగుంటానన్న. అది నేను అలాగ అనుకోవట్లేదు, వీళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, వాళ్ళతో బాగుంటే పైకి ఉంటాను అది కాదు. నేనున్నంత వరకు నా తప్పు లేకుండా హ్యాపీగా అందరినీ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేను ఎప్పుడు, అది లాస్ట్ 13th week వీడియో మేము గార్డెన్లో కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం. నాదేమన్నా తప్పుంటే సారీ, తెలియక తప్పుంటే రియల్లీ సారీ. ఇక్కడ ప్రక్రియ అది కంపల్సరీ మనం నామినేషన్ చేసుకోవాలి తప్ప మీ మీద నాకు కోపం లేదు, నా మీద మీకు కోపం లేదు. కానీ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా
సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి అని నేను లాస్ట్ 13 వీక్ మనం వీడియో చేసి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. నాది ఇదే అన్న, ఎప్పటికీ ఇదే. మీకు ఎవరితో హౌస్లోనే ఇలా నచ్చని వాళ్ళు ఎవరు లేరా? సంజన గారు అన్న ఫస్ట్ దేవన్ నుంచి నా మీద టార్గెట్ అన్న, నా మీద టార్గెట్ ఎందుకన్నది నాకు తెలియదు. మరి ఫస్ట్ నుంచి నన్నే ఏడిపించేవారు, ఎందుకో తెలియదు. నా జోలికి వచ్చేవారు, మన ఐటమ్స్ పట్టుకునేవారు, దాచేసేవారు, మన ఐటమ్స్ అవి దాచేసేవారు. నేను ఒకటే అన్న, సిస్టర్ వద్దు సిస్టర్, పర్సనల్ ఐటమ్స్ వరకు వెళ్ళొద్దు, మీరు సరదాగా మనం మాట్లాడుకుని సరదాగా ఉందాం, వద్దు సిస్టర్ అంటే, లేదన్నా, లేదు సుమ్ము అన్న, మీరు బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకుంటారా అని అడిగాను. అది ఒక 2 వీక్స్ అలా ట్రావెల్ అయింది. తర్వాత సిస్టర్ దాని జోలికి వెళ్ళకండి, సుమన్ శెట్టిని చూస్తారు. సుమన్ శెట్టిని చూపించారా మీరు? నామినేషన్ వరకు చూపించాను అని అంటారు అందరూ. ఎక్కువసేపు నన్ను వాళ్ళు కాళ్ళు అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందనా? అంటే తను పాయింట్ కొంచెం చెప్పడం తప్పు చెప్తుంది. ఏదో వీక్లో దొంగతనం అంటది, 9వ నెంబర్ అంటది, 10వ నెంబర్ అంటది. తను ఫస్ట్ దొంగతనం చేసింది గుడ్స్. నేను నెక్స్ట్ డే మనకి నామినేషన్ 10 మంది, అప్పుడు ఎంతమంది, 16 మంది, 16 మందిలోని మొత్తం 15 మంది అని అట్లా నేను అన్నాను. అంటే అప్పుడే కదా స్టార్టింగ్, సెకండ్ డే, థర్డ్ ఫ్లోలో ఆ 15 మెంబర్స్ అన్నాను. కానీ ఏమనుకుంటుంది, నన్ను లెక్కలోంచి తీసేరు మీరు. అదేంటి మేడం, నిజంగా చెప్తున్నాను మేడం, ఇప్పుడే మనం వచ్చి హౌస్లోకి వచ్చి 3వ రోజు, నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్న, వచ్చి 3 రోజులు అవుతుందన్న, తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అది కొంచెం దానికి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మీరు నన్ను తీసేశారు, మిమ్మల్ని అని మీరు ఎలాగనుకుంటారు? 16 మందిలో 15 మంది అని చెప్తే మిమ్మల్ని తీసేనని ఎలాగనుకుంటారు? ఆ చిన్న ఏమీ లేకుండా, వ్యాల్యూలు కాకుండా పాయింట్ అలా చెప్తున్నారు ఆవిడ. అంటే మీ హౌస్లో మీకు నచ్చిన ఏకైక పర్సన్ ఎవరంటే సంజన. నచ్చలేదని కాదు, నన్ను టార్గెట్ చేసిందా నచ్చలేదని కాదు. అందరూ ఇప్పుడు ఒకటే, నేను 14th వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత సుమ్ము అన్న మనం కంపల్సరీ డ్యాన్స్ వేద్దాం అన్నారు. బయటకు వచ్చాను డ్యాన్స్ వేద్దామని అన్నాను. ఆవిడ హౌస్లోనే ఉన్నారు, ఇంకా ఇప్పుడు కాదు, గ్రాండ్ ఫినాలే వేద్దాం అన్నారు. ఓకే, అది ఏమీ లేదు అన్న. నార్మల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అక్కడికక్కడ నా మీద నీ కోపం, నీ మీద నా కోపం, అంతే. ఆ గేమ్ తర్వాత మేము అందరం కలిసి కూర్చొని భోజనాలు కూడా తినిపించుకున్నాం. అవును, నార్మల్. నాకు అర్థం కాదు, మీ సీజన్లో తుక్కు కొట్టేసుకునేవారు నామినేషన్లో, లోపలికి వెళ్ళిపోయి అందరూ మంచి మాట్లాడేసుకునేవాళ్ళు. అంటే ఏంటది, అది ఆ ర్యాప్, ఆ ఫైర్ మెయింటైన్ చేస్తే బాగుండేది కదా అని అనిపించేది. అంటే కొంతమంది వరకు, కొంతమంది మన మాస్టర్మైన హరీష్ గారు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళకు ఉండేది, వాళ్ళు మెయింటైన్ చేసేవారు. కానీ వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మనీష్ కానీ మనం వీళ్ళందరితో వెళ్ళి అది కాదు బాబాయ్, మనం ఇది అని చెప్తే కొంతమంది మూవ్ అయ్యేవారు, కొంతమంది అర్థం చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది నా పాయింట్ అని నేను వేసింది మటుకు నామినేషన్ వేస్తే నేను వెళ్ళి మాట్లాడేవాడినా. మ్యాక్సిమం తెలిసిపోతుంది కదా మనకి, వదిలే మాట్లాడుకుందాం అని నేను చెప్పి, నేను కొన్ని నామినేషన్ అయినా ఆ రోజు సైలెంట్గా ఉండేవాడిని. నెక్స్ట్ డే బాబాయ్ గుడ్ మార్నింగ్ అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళు రిసీవ్ తీసుకుంటే గుడ్ మార్నింగ్ అని తీసుకునేవారు. అక్కడ ఆ కంపల్సరీ ఆ టైంలో ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు జరగాలి. తర్వాత మళ్ళీ మండే నుంచి హ్యాపీ, మళ్ళీ సండే వస్తే ఏ కమాన్ కాదన్నా, నువ్వు కెప్టెన్ అవుతానని నువ్వు అనుకున్నావు అసలు? కానీ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు కంపల్సరీ కెప్టెన్ అవ్వాలని అదొక మజా. కంటెస్టెంట్లు అందరూ మన చేతుల్లో ఉంటారు. కంటెస్టెంట్లు అందరూ ఉంటారని కాదు, అదొక డ్రీమ్ అన్న. అంటే ఆ కెప్టెన్ రూమ్ కింద ఒక్కసారి వెళ్ళాలి, అదొక కంటెస్టెంట్లు అందరూ మన చేతిలో ఉండాలన్నది కాదండి. ఉంటుంది, నిజంగా ఉంటుంది. అంటే అప్పుడు వరకు మనతో ఆడేసుకుంటారు కదా. మంచోడు కదా, ఎప్పుడు అలా కనుకోడు, అందరూ ఒకటే. నేను కెప్టెన్ అయినప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చాను బ్రో పనిష్మెంట్లు, మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తుడిపిచ్చేవాడిని, అడిగిచ్చేసేవాడిని. అసలు కెప్టెన్సీ ఆ మజా వేరు. అది కదనా నాకు. కానీ చిన్న క్యాప్టెన్ అయ్యానా, కానీ చిన్న బాధ ఏంటంటే ఇద్దరు షేరింగ్ క్యాప్టెన్. కానీ
తనుజ నాది సారీ రీతు నేను కెప్టెన్సీ ఆడాం అన్నా. అది స్టెప్స్ పెట్టేదన్నా. 10 మెట్లు ఎట్టునని 11 మెట్లు ఎట్లేనన్నా నేను. తనుజ ఎక్కువ అని అంది. ఎక్కేనన్నా నేను. అన్నా ఇంకోటి ఇది ఫ్లాగ్ పట్టుకోవాలి ఫినిష్ అయిన తర్వాత టాస్క్ పట్టుకొని 1 minute ఉన్నానన్నా. ఇంకా తంది 3 బ్యాలెన్స్ ఉంది. అక్కడ చిన్న నాకు తనుజ మీద చిన్న ఫీల్ అయింది. ఏంటి మనోళ్ళే మనకి ఇలా చేస్తున్నారు అన్న. 10వ మెట్టు మీద నిలబడి తిప్పి పెడితే చాలా అయిపోయా. అక్కడ నేను అడిగాను. నేను అప్పటికి నేను సైలెంట్ ఆర్గ్యుమెంట్ చేశాను ఆ టాస్క్లో కూడా. కాదు తనుజ నువ్వు ఎక్కువ అంటేనే నేను ఎక్కాను, లేకపోతే నేను ఎక్కను. 10 ఎట్టు నుండి 11ది అది కొంచెం అప్ అండ్ డౌన్ అయింది. అది తిప్పితే సరిపోయింది. నేను అప్పటికి అడిగితే మీరు చూసుకోవాలి నువ్వు ఎక్కమంటేను కదా సంజలగ్గా నువ్వేం చెప్పింది అదే మేము వింటాం, నువ్వు ఎక్కమన్నప్పుడే కదా ఎక్కాను అంటే అది కాదన్నా అని అనేది. సరే ఓకే, మనకు భగవంతుడు రాసిలేదు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా వరకు అలాగే అలా కొన్ని టాస్క్లు కొన్ని గేమ్స్ కానీ టీమ్ గేమ్స్ కానీ ఫస్ట్ టార్గెట్ ఎవరు మీ అందరికీ తెలుసు. వర్ణన్న నేను మమ్మల్ని టీంలో తీసేవారు. నిజంగా చెప్తున్నానన్నా, ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మా ఇద్దరికి ఎవ్వరు సపోర్ట్ లేరన్న హౌస్లో. బన్నీ గారు కూడా లేదా? ఎవ్వరు లేరన్నా. మరి దివ్య గారు తనుజ గారు ఇంకా టీం వర్క్. దివ్య ఉన్నంత వరకు ఉండేదన్న. కానీ తర్వాత నుంచి అసలు ఇంకా చర్యలేదు. దివ్య ఒకటి మాకు కొంచెం సపోర్ట్గా ఉండేదన్న. తను వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపించింది అన్న. మాకైతే చాలా బాధ అనిపించింది. అవునా? చాలా బాధ అనిపించింది అన్న. మాకు ఖుషి వెళ్ళిపోతుంది. మాకు తను సపోర్ట్ కానీ కలిసారా? బయట మాట్లాడారా దివ్యతో? అలా నిన్నే కలిసాను. అవునా? మా బనానా అన్న ఎవరెవరు కలిసారు బయటకు వచ్చాక కంటెస్టెంట్లు? అంటే రోజు వీడియో కాల్ వెళ్తున్నాయి అన్న. వీడియో కాల్స్ వెళ్తున్నాయి మొత్తం. ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారో అందరూ వీడియో కాల్స్ వెళ్తున్నాయి. బయట కలిసి అందరూ గ్రూప్ కాల్ చేసుకున్నారు. గ్రూప్ కాల్ బిగ్ బాస్ 9 అని గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నేను వెళ్ళే ఫస్ట్ మనిషి మన ఎవరు వెళ్ళారు షష్ఠి వెళ్ళింది. ఫస్ట్ షష్ఠి మొత్తం వెళ్ళిన వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ మన ఫ్రెండ్షిప్ మన రిలేషన్ ఇలా మెయింటైన్ చేద్దాం. బయటికి ఎవరు వెళ్ళినా ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి, మనం అందరూ కలుద్దాం, అందరూ సరదాగా ఉందాం అని. యాక్చువల్లీ మనకి ఇంకో గ్రూప్ ఉంది. మొత్తం సీజన్ 1 నుంచి సీజన్ ఇప్పుడు 9 వరకు ఒక గ్రూప్ ఉంది అని యాడ్ చేయను. నీ దగ్గరే ఉంటుంది. యాడ్ చేస్తాను. మొత్తం అందరూ ఉంటారు అందులో. అందరు కంటెస్టెంట్ అన్ని సీజన్ కంటెస్టెంట్స్ అందులో ఉంటారు అన్నమాట. అదొక గ్రూప్ ఉంది మనకి. అది నాకు తెలియదు. అది కూడా ఒకసారి దాంట్లో కూడా ఫుల్ మజా ఉంటుంది. ఇదైతే మాకు నిన్న 11:30 12 గంటగా చేసాం. అవునా? అరగంట వెళ్తూనే ఉంది. మనోళ్ళు పెట్టట్లేదు. ఓకే బాయ్ గుడ్ నైట్ చెప్పి పడుకుంటుపోయాను. ఏ టైం పడుకోపోతారు మీరు? పిల్లలకి అంటే వాళ్ళు ఏంటంటే డాడీ పోల్టే ఉంటారు అన్నాళ్ళు. డాడీ దగ్గరే ఉంటారు. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటారు వాళ్ళు. మాక్సిమం అంటే 10-10:30కి పడుకుంటాను అన్న ఇంట్లో. పిల్లలు కాదు నిద్ర పట్టకపోతే అప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. కానీ హౌస్ లో టైమింగ్స్ ఫుడ్ టైమింగ్స్ అంతా డిఫరెంట్ కదా, ఇబ్బంది పడ్డరా? ఇబ్బంది అన్నది లేదన్న. అంటే మీకు తెలుసు మనకి ఇప్పుడంటే ఏ టైంకి ఆ టైము టాస్క్లు అంటారు, రెడీ అవుతారు ఇది. కానీ ఇబ్బంది అన్నది లేదు. కొంచెం దానివల్ల నాకు ఒక ప్లస్ అయిందన్న. ఓ 10 kgs తగ్గినన్నా. ఏం చేస్తే వస్తుంది అన్న. జిమ్కి వెళ్ళినా రాదు, వాకింగ్ చేసినా రాదు, చాలు కదన్న. ఫిజికల్ గా ఓ 10 kgs తగ్గాను. బిగ్ బాస్ బిగ్ బాస్ నిజంగా చాలా లాస్ అయిపోతారు. అవును. మీరు ఏ టైంకి తింటారు తెలుసా? లంచ్ 3:30 4కి, డిన్నర్ 1 గంట 2కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం 1 గంటకి మీరు తినేది. టైమింగ్లు ఇవి. మీరు పడుకుండేది రాత్రి 3కో 4కో. తెల్లరు లేపేసి సాంగ్ లేపేసి ఇది చేసేవాళ్ళు. మీకు సాంగ్స్ డబుల్ ప్లే ఎప్పుడైనా పడుకొని లేకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే చేసేది? లేదు లేకుండా అన్నది కాదన్న. సాంగ్ అయిపోతే పాట నచ్చింది బిగ్ బాస్ వన్స్ మోర్ అని నచ్చేవాళ్ళు మేము. ఒక్కొక్కసారి ప్లే చేసేవారు, లేకపోతే ప్లే చేసేవారు కాదు. నచ్చితేనే అప్పుడు ఆ సాంగ్ నచ్చిందంటే అందరికి ఫోన్ కాల్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ వన్స్ మోర్ అంటే ప్లే చేసేవారు. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి నిజంగా చేయాలి. అది ఆ ట్రాన్స్ పోదు అసలు. ఏం అన్న మీరు నమ్మరు,
ఫోన్ గుర్తు రాలేదన్న. అవును, గుర్తురాదు అసలు ఎందుకంటే టెన్షన్, అమ్మో బిగ్ బాస్ ఇవాళ ఏ ట్విస్ట్ పెడతాడు, ఏ టాస్క్ పెడతారు, ఆ టెన్షన్. నిజంగా నా ఫోన్ అయితే గుర్తు రాలేదన్న నాకు. కానీ రోజులు మర్చిపోయేవాళ్ళవి, డేలు మర్చిపోయేవాళ్ళవి. ఇవాళ ఏ డే ఏ రోజు మేము వచ్చిన బట్టి లెక్కేసుకునేవాళ్ళవి మామూలుగా తెలుసుకోవడం. ఇన్నో రోజు నడుస్తుంది, ఇన్నో రోజు అమ్మో ఈ వీక్ సార్ వచ్చేసరికి 1 వీక్ కంప్లీట్, మనకు ఆ లెక్క ఉండేది. అలా అయిపోయాను. అవును. సుమన్ అన్న ఏదైనా గొడవలు అయితే స్టాండ్ తీసుకోడు అని ఒకటి ఇది ఉందన్న, అది ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే వాళ్ళ గొడవల్లో మనం ఎందుకు వెళ్ళడం అన్న? కాదన్న, ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్తున్నాను వద్దు దేనికి. నేను ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాను, ఇది సంజన గారు నాది టాస్క్, ఆ బాక్సులు పెట్టేది ఆ టాస్క్లోని ఆ పెట్టేది కళ్యాణ్కి మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. దివ్యాకి, తనుజకి, కళ్యాణ్కి మొత్తం మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు, సుమనానికి వాళ్ళు ఇది అని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా సంచలన డెసిషన్ కాబట్టి సంజన గారికి ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, కళ్యాణ్ ఏమైంది అని అడిగి. కాదన్న చూడన్నా ఎలా మాట్లాడుతున్నారు, ఇదిగో ఓడిపోయింది నేనే హ్యాపీగా ఉన్నాను, నార్మల్గా ఉన్నాను, వదిలేసాను. అక్కడికి ఆ టైంకి మీరు వదిలేయండి, ఎందుకు చూయింగం లాగా సాగతీకని వదిలేండి దా అని చెప్పి నేను కళ్యాణ్ తీసుకొని భోజనం చేసేదన్న. అది అక్కడికక్కడ మర్చిపోవాలంటే అది గేమ్ వైజే తీసుకోవాలన్నా, పర్సనల్గా తీసుకోకూడదు ఏదిని. అందుకే ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, దాన్ని వదిలేసేవాళ్ళు. అంటే చెప్పే వరకు నేను చెప్పేవాడిని మ్యాక్సిమం చెప్పేవాడిని. ఇంకా కాదు అంటే మీ ఇష్టం, అంతేనా. ఇప్పుడు ఆ రీతు డిమాండ్ కానీ ఆ గొడవల్లోని చెప్పండి ఏమైంది ఏంటి అంటే చెప్పేవారు, ఓకే అయింది. మూడోసారి అదే, నాలుగోసారి అదే, ఆఖరికి 100సారి కూడా అదే గొడవ. ఏముండదన్న, నార్మల్ అయిపోయిన డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకునేవారు వాళ్ళు. అవును, నిజంగా మంచి రిలేషన్లు ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అన్న. ఫ్రెండ్స్ డిమాండ్ వచ్చి వెరీ కూల్ పర్సన్, సైలెంట్, మనవైపే అన్న. అతను ఊరు కూడా ఆ స్లాంగ్ కానీ అని కొంచెం మనకి యాష్ ఉంటుంది కొంచెం, అది ఇమాన్యుల్ బాగా ఇంట్రడ్యూస్ చేసేవాడు డిమాండ్ కదా. వాళ్ళు సరే ఇష్టం లేదు కానీ ఏదైనా జోక్ అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మీరే. ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేశారు. సీక్రెట్ టాస్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళు. నాకించేవారు అన్న రెబల్ కానీ అన్ని, దొంగల టాస్క్ కానీ మనీ అన్ని మీకే, కానీ బాగుండేది. కానీ ఆ రెబల్ టాస్క్ లో అందరూ పేర్లు చెప్పారు, కానీ నా పేరు ఎవరు గెలిచారు ఆ పేరు అన్న. అసలు మీరు ఉంటారని ఎందుకు అనుకుంటారు వాళ్ళు లోపల, సోమనాన్న ఎందుకు చేస్తాడులే అది. అంటే ముందుగా మనం వెళ్ళి ఇమ్ము ప్లీజ్ ఇమ్ము, నువ్వు డబ్బులు అయితే నేను తీసిక మనం వెళ్ళి ఈ చైల్డ్ నడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకు అసలు డౌట్ వచ్చేది కాదు వాళ్ళకి. సుమన్ మన అడుగుతున్నాడు, సుమన్ ఎందుకు డబ్బులు అవుతాడు, అది ఇదే ఆలోచించారు కానీ అలాగే ఆలోచించలేదు వాళ్ళు. చాలా తెలివిగా ఆడేవాళ్ళు. ఎన్ని చూసి మరి ఆడలేదని అంటున్నారు, తెలివిగా ఆడేనన్నారు. అంటే అది నా ఒపీనియన్. అదే ఆడియన్స్ మనకి ఇప్పుడు మీరు ఆడారు కాబట్టి టాప్ 7 వరకు. యాక్చువల్లీ అన్నారు 100 రోజులు మ్యాక్స్, అంతేనా? 3 రోజులు పోతే 100 రోజులు అయిపోయింది. ఇంటికి దూరం ఎప్పుడు లేరు కదా, ఇంటికి ఎప్పుడు దూరంగా ఎవరి ఫ్యామిలీ లేదన్న. ఫస్ట్ టైం అన్నప్పుడు మనం అవుట్డోర్ వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా ఫోన్స్ ఉంటాయి, వీడియో కాల్ చేసుకుని ఏదో టచ్ లో ఇబ్బంది అనిపించదు అన్న. ఒక ఏదైనా వైఫై చూసుకుంటుంది బాగాను, కానీ ఓన్లీ ఏంటంటే మనల్ని చూడొచ్చు కానీ వాళ్ళని మేము చూడలేం కదన్నా. 24/7 చూడొచ్చు, ఈ ఎపిసోడ్స్లో చూడొచ్చు వీళ్ళు మనల్ని. ఓకే బాగున్నారు, హెల్త్ బాగుంది అని వాళ్ళు అనుకుంటారు, చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మనకు అది ఏముండేది కాదన్న. దానికే నేను కొంచెం ఒక 2 వీక్స్ 3 వీక్స్ కొంచెం ఫ్యామిలీ, కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ అన్న. నాకు ఫ్యామిలీ దూరం అయిందని కొంచెం బాధ ఉండేది, కానీ మిగతాది ఏమీ లేదన్న. ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అన్న నాకు అక్కడ. అసలు నార్మల్గా సుమన్ అన్న బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటి అంటే తెలుసుకోవచ్చా? డబ్బులా, నార్మల్గా ఇది ఏంటో ఈ ఫీల్డ్ అంటే ఇది ఒక ఫేమ్, మళ్ళీ నా ఇండస్ట్రీకి నాకు ఇది ఒక ప్లస్ అవుతుంది అని చెప్పా? 100% సుమన్ శెట్టి అన్నవాడికి అందరికీ కొంతమందికి తెలుసన్న. కొంచెం కాంపిటీషన్ అనుకోని ఏమైనా అనుకోని అని మళ్ళీ
సుమన్ అంటే సుమన్ శెట్టి అంటే మళ్ళీ ఏంటో ఫ్యామిలీ కొంచెం చూపించాలి, జనాలకి తెలియాలి. నాకు గుడ్ విల్ కోసమే నేను వెళ్ళిందన్న. బట్ భగవంతుడి దయ వల్ల తినడానికి బట్టకి నాకు లోటే లేదన్న. హ్యాపీ 100% హ్యాపీ అన్న. నాకు ఆ గుడ్ విల్ కోసం, ఆ నేమ్ కోసం, ఆ గుడ్ నేమ్ కోసమే నేను వెళ్ళిందన్న. కానీ ఇది తెలుగు ఇండస్ట్రీలో మీది మళ్ళీ మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అవును. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి వెళ్ళిపోయారు కదా, ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక టీవీ ఆర్టిస్ట్ కాబట్టి మళ్ళీ ఎక్కువ సినిమాలు బాగా వచ్చే అవకాశం అయితే మీకు చాలా మంచిగా ఉంది బ్రో. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళే మూవీలు చేసి మళ్ళీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. సుమన్ శెట్టి లేకపోతే సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు మీరు? అని అంటే బయటకు వచ్చి నేను చూసాక నాకు తెలిసింది ఏంటంటే నా ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైందన్న. అండ్ మీకు సింపతితో మీకు ఓట్లు పడ్డాయంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సింపతి కాదన్న, సింపతి అంటే ఎమోషన్ మేబీ కనబడి ఉంటుంది వాళ్ళకి. దెన్ సుమన్ శెట్టి కూడా ఆడగలడు, టాస్క్ కానీ గేమ్ కానీ ఫైట్ కానీ చేయగలడు, నామినేషన్లో కానీ ఆ టైం కానీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు, దేనికైనా ఫైట్ ఆడగలడు అని. అప్పుడు అంతే. విన్నర్ అయితే నా అనుకున్నారా? విన్నర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? అన్న నేను టాప్ 5 మీద పెట్టుకున్నానన్న. యాక్చువల్లీ టాప్ 5కి వస్తే కప్పు కోసం ఆలోచిస్తాం, అవునా కదా? టాప్ 5కి వచ్చాక అప్పుడు అనుకోవచ్చు, కానీ టాప్ 5 అనుకున్నానన్న నేనైతే. మీ హౌస్లో ఎవరైనా డిస్కషన్ చేసేవాళ్ళ, కప్పు మనం కొడతాం, నేను కొడతాను, నువ్వు కొడతావు, ఇలా కొడతాం? అది కామన్ పాయింట్ అన్న. బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేనే కొడతా కప్పు నాదే అని అనుకుంటాం. జనరల్గా అందరూ అనుకుంటాం. లోపల ఏవా డిస్కషన్స్ అని లోపల అయ్యేదన్న ఎవరెవరి మధ్య అందరూ కప్పు నాదే అని అన్నాను. ఇమ్ము అనేవాడు. అది మన 6th వీక్ నాకు బాగా కలిసి వచ్చింది. 5 స్టోమ్కి వచ్చు, 5 స్టోమ్కి వచ్చారు కదా. ఆ వీక్ అసలు అందరూ ఇప్పుడు హౌస్లో ఒకటే అనేవారు, సుమన్ అనేది 6th వీక్ రా, ఫుడ్ మన లగ్జరీ ఫుడ్ కానీ రమ్య రావడం, దెన్ మళ్ళీ కెప్టెన్ అవడం ఆ వీకే. ఏం కావాలంటే అప్పుడు వచ్చేవి కదా. అవునవునా. అంటే అనిపించిందా వాళ్ళు 5 స్టార్స్ వచ్చాక మీకు అందరూ సుమన్ అన్న మీకు రెస్పెక్ట్ ఇవ్వడం, అందరూ దేనికైనా సుమన్ అన్ననే సెలెక్ట్ చేయడము అర్థమైపోయిందా? నాకు బయట మంచి నేమ్ ఉన్నట్టుందో, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అని ఆలోచించారా? అన్నా నేను అంత మనకి భగవంతుడు అంత ఇవ్వలేదన్న, తెలియదు. యాక్చువల్లీ మనకి ఐడియా లేదన్న దీని గురించి. ఇంత సరౌండింగ్, ఇంత చదివి అది చెప్తున్నాను కదన్నా, అందరూ ప్రిపేర్ అయ్యి వస్తారంటన్న బిగ్ బాస్కి. ఇలాగుంది అలాగుంది, గట్టిగా ఫైట్ అవ్వాలి, ఫిజికల్గా ఆడాలి, ఫిజికల్గా ఉండాలి, టాస్క్లు ఆడాలి, గేమ్లు ఆడాలి, బిగ్ బాస్ గురించి తెలుసుకొని అందరూ వస్తారంటన్న. నాకు శివాజీ అన్న అన్నారు బజ్లోని, నువ్వేమి తెలుసుకోకుండా అసలు ఏమి నీకు ఐడియా లేదు, ప్లేన్ హార్ట్ వెళ్ళావురా, ప్లేన్ హార్ట్ వచ్చావు అని అన్నారు. నిజంగా నాకు అసలు ఏమి తెలియదు అని. నేను మీకు వీకెండ్ ఎపిసోడ్లే నేను చూసేవాడిని. అదేంటి దాంట్లో టాస్క్లు రావు, గేమ్స్ ఏమి ఉండవు. అండ్ మిమ్మల్ని ఇందాక స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరితోనైనా బాండ్ కుదిరిందా అంటే బర్నీ గారితో అన్న. కానీ కొంతమంది బర్నీ గారు మిమ్మల్ని వాడుకున్నారు, సర్వైవ్ అవ్వడం కోసం సుమన్ అన్నతో ఉన్నాడు అని కొంతమంది అన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% నేను చేయను అలాగా. ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి డే 1 నుంచి అలాగే ఉండేది. మాకు ఎవరు సపోర్ట్ లేరన్న. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బన్నాన్ని కలిసి ఉండేవాడిని. బన్నాన్ని ఒకటే అనేవారు, ఎంతో ప్రెషర్ ఉండేది, ఎంతో ప్రెషర్ ఉంటుంది, నిన్ను ఒక్కసారి అది చేసుకుంటే మొత్తం మర్చిపోతున్నాను సుమన్ అన్న అని అన్నారు. అవును. కానీ బర్నీ గారే మీకు మంచి సపోర్ట్ చేసింది, ఇది చేసింది సపోర్ట్ తెలుసు, అందరికీ తెలుసు అన్న. చాలా వరకు ఆ టబ్ టాస్క్ కానీ నాది తనుజది ఎంత సపోర్ట్, ఎవరు సపోర్ట్ చేశారన్న నాకు అక్కడ? బన్నాను ఒక్కడే సపోర్ట్ చేశారు. అందరినీ అడిగితే అందరూ చెప్తున్నారు. అప్పుడు బాధ అనిపించింది అన్న, నాకు చాలా బాధ అనిపించింది. అంతమంది ఉన్నా తనుజ చేయమంటుంది అని. ఓకే, అప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది అన్న నాకు. ఓకే, ఇలాగ ఉంటుందా ఇలాగా అని. జనాలందరూ ఒకటి ఇదిలో ఉన్నారు, తనుజకి ఎక్కడో ఫేవర్ జరుగుతుంది అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటారు. దాన్ని మీరేమంటారు? బయటకు వచ్చి చూసారు కదా, అవును, మీరు విన్నారు అది?
విన్నాను అన్నది, విన్నాను. తనకు ఫేవర్ అవుతుంది అని అంటే అలాగనే మనం అనుకోలేము అన్న, మనకి తెలియదు అది. అంటే లోపల ఎలా ఉంది తనూజ అని? తను ఏమైనా హ్యాపీగా ఉంది, 24/7 చూస్తున్నాను, హ్యాపీగా నవ్వుతుంది, మంచి గేమ్లు ఆడుతుంది, టాక్ ఆడుతుంది. అంటే ఎక్కడైనా ఫేవరిజం చూపిస్తున్నట్టు ఉందా అనిపించిందా అని? ఫేవర్ మీకేం అన్నది అలాగనుకుంటే నేను 7th వీక్ వచ్చేస్తానా అని అన్నారు, 14th వీక్ వరకు నేను ఉన్నాను, నాకు ఫేవర్ చూపించారన్నా. అలాగనుకుంటే నేను టాప్ 5లో ఉంచేవారు. ఫేవర్ ఉందన్నా అంటే నా మీద లేదు, తన మీద ఉందా అని అంటారు, అడగండి. అంతే కదా? అవును అవును అవును. కానీ అదే చెప్తున్నాను, ఇందాక స్టార్టింగ్ చెప్పే కదన్నా, ఇప్పుడు మాట్లాడాలి సడన్గా ఇలా సైలెంట్గా ఇచ్చేస్తావు ఖర్చులకి. అదా ఇక్కడ ఏమనిపిస్తుంది అది వచ్చేస్తుంది. దాచుకో కదా, మనం దాచుకోరా లేదన్నా, మీకు మామూలుగా ఫ్రీగా ఉంటుంది అన్న. మీరు లోపల ఉన్నప్పుడు ఒక వీడియో చూసాము, ఒకటి బాగా ఇది చేశారు. సుమన్ అన్నకి అంటే నాకు చాలామంది చాలా కంపెనీస్ నాకు డబ్బులు ఇవ్వలేదు అని నేను చెప్పేది ఒకటి బాగా ఇది చేశాను. నిజంగా మీరు నార్మల్ డబ్బుల కోసం ఎప్పుడు ఆశించరా, ఎప్పుడు అడగరా? అన్న అడుగుతానన్నా. ఇప్పుడు అన్న ఒకరు మనం ఒక కంపెనీ చేస్తాం, సమ్ అమౌంట్ మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ మీకు అడ్వాన్స్ ఇస్తారు, షూటింగ్ అయిపోయి సగం ఇస్తారు, డబ్బింగ్లో ఇస్తారు. ఏంటంటే అన్న ఒక్కటి పాపం ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ పొజిషన్ ఏంటో మనం మాట్లాడుకున్నది అందరికంటే ₹1 అయినా ₹10 అయినా మాట్లాడింది మనకి ఇస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది వాళ్ళ వైపు కూడా మనం ఒక్కసారి ఆలోచించాలన్న. అంటే నాది ఇంతేనన్న, నేను ఇలాగే ఉంటాను, నా మెంటాలిటీ ఇందా. అయ్యో వాళ్ళు ఇస్తాను అన్నది ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కొంచెం అటేపు ఉండి, ఎందుకంటే తెలుస్తుంది మనకి కొంచెం మూవీస్ కొంచెం కష్టాల్లో కొంచెం లాస్లో ఉండి కొంచెం ఇది సర్లే, మనకు భగవంతుడికి ఇంతవరకే ఉంది, ఫుల్ అనుకున్నది హాఫే వచ్చింది, ఓకే హ్యాపీగా ఉంటే వాళ్ళకి తెలుసు కదన్నా. మీ దగ్గర ఉన్నప్పుడు నాకు చేయండి సార్ అని అనేసి ఊరుకునేవాడిని అన్న. సుమన్ అన్న, నువ్వు నార్మల్గా కథకి ఏదైనా ఒక స్టోరీకి అంటే నచ్చి చేస్తావా, లేకపోతే ఆఫర్ వచ్చేసింది అని ఏ సినిమా అయినా చేసేస్తావా అన్న? అసలు ఫస్ట్ నుంచి నాకు వచ్చిన సినిమాలన్నీ నా క్యారెక్టర్ కాదు, నా సీన్స్ చెప్పేవారు కాదు, స్పాట్లోకి వెళ్ళాకే నా కంటెంట్ కానీ నా డైలాగ్స్ కానీ అక్కడే నేను చూసుకునేవాడిని. ఎందుకంటే వీళ్ళందరూ డైరెక్టర్లు కానీ నేను ఇది మమ్మల్ని లైన్ చెప్పేవారు అన్న, స్టోరీ ఇది మీ హీరో ఫ్రెండ్ అని ఇలాగుంటుంది త్రూఅవుట్, ఫస్ట్ నుంచి హీరోకి సపోర్ట్ మీరే, అది ఆ కంటెంట్ వరకు చెప్పేవారు నాకు. దాన్ని నమ్మి నేను వెళ్ళేవాడిని అన్న. కథ ఏం వినేవాడు కాదు, లైన్ వరకు ఒక జస్ట్ పైన మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలాగ ఉంటుంది అంతేనా? అంతేనా? కానీ ఇప్పుడు డబ్బు ఏం మాట్లాడుకోరు? లేదన్నా, అంతే డైరెక్ట్గా వెళ్ళిపోవడం. లేదు మాట్లాడుకుని వెళ్తాం కదన్నా. అంటే మీకంటే మేనేజర్లు అవన్నీ మెయింటైన్ చేస్తారా అన్న? మేనేజరే చేసేవారు, అందుకే నాకు ఈ ప్రాసెసింగ్ తెలియదు. అంత మేనేజర్లే మాట్లాడేవారు అన్న. మేనేజర్ మాట్లాడుకునేవారు, మేనేజర్ అమ్మ పలానా రేపు ఈ షూటింగ్ అమ్మ పలానా లొకేషన్, ఆ మేనేజర్ మీకు కాంటాక్ట్ అవుతారు అని మేనేజర్ చెప్పేవారు. ఇంకా ఆ కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసి సార్ రేపు ఇలాగా ఈ షూటింగ్ ఇది పలానా టైం అని చెప్పేవారు అన్న. సూపర్ అన్న. నార్మల్గా సుమన్ అన్న హౌస్లో చాలా నెమ్మదిగా, మైక్ ఉన్నా కూడా సైలెంట్గా గుసగుసలు ఎందుకన్నా? నార్మల్గా అన్న గుసగుసలు కాదన్న, అది నాది బండనే వస్తుంది. ఆ గుసగుసలు కూడా ఊరికి మేము నవ్వుకుంటూ ఉంటామన్న, ఏదో ఫన్ లాగా కొంచెం నాన్ వెజ్ జోక్స్ అనుకోండి ఇంచుమించు అంతే. అది ఎందుకు మైక్ అని. ఇంకా నయమన్నా ఆ గుసగుసలు తను జమించి పిసపిసలు అని అనేది, అది పిసపిసలు కాదమ్మా, గుసగుసలు. అరే మీరు కంటి సైగతో మాట్లాడేవాళ్ళు కదా, నేను చూసేవాడిని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా చూసి ఇలా ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడేసుకునేవాళ్ళు. అవునా? ఎవరితో ఆ ఎక్స్ప్రెషన్ మాటలు ఎవరెవరితో మాట్లాడేవాడు అన్న? అందరికి అలా అర్థమైపోయింది. అందరూ ఒకటే అనేవారు, సుమన్ మాట్లాడక్కర్లేదు, కళ్ళల్లో తెలిసిపోతుంది. ఎక్స్ప్రెషన్ అన్న, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు, ఇలా చూసి అలా అంటావు అంతే, అది అర్థమైపోతుంది అన్న. అందరూ అదే అనేవారు, తొమ్మిదో కానీ అందరూ అనేవారు, అన్న కంటితో చెప్పేస్తున్నాడు ఈ ఎక్స్ప్రెషన్, ఇది వద్దు కావాలి అన్నట్లు. ఇంకోటి
సుమన్ అన్న పిరికివాళ్ళు, ధైర్యం లేదు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో మీకు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? పిరికివాడు, ధైర్యం లేదు అని అన్నవాడు 97 రోజులు హౌస్లో ఉండలేడు అన్న. పాయింట్. మీరే చెప్పండి, పిరికివాడిన లేదు ఇంకోటి ఏదో అన్నారు, ధైర్యం ధైర్యం లేదు అన్నవాడు బిగ్ బాస్ హౌస్లో 97 డేస్ ఉండలేడు. మీరే చెప్పండి, ఇదే సేమ్. పిరికివాడా, ధైర్యం లేదా? ఇప్పుడు సంజన గారు బయటకు వస్తే ర్యాప్ని మెయింటైన్ చేస్తారా? ఉట్టి సంజన గారే కాదన్నా, మొత్తం 23 మంది, ఇప్పుడు టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. మొత్తం బయట ఎవరెవరు ఉన్నారో ఈ 3-4 రోజులు అందరితోని కవర్ చేసి అందరితోనే మాట్లాడుతున్నానన్న. కొంతమంది వాళ్ళే చేశారు. నేను అందరికీ, నాకు ఎవరు చేయలేదు, నేను అందరికీ ఫోన్ చేసి అందరితో ఇప్పటి వరకు నేను మాట్లాడాను. అందరితో నేను మాట్లాడాను. అంటే ఎందుకు అడిగానంటే ఆ సిచ్యువేషన్, సంజనతో తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరికీ సుమన్ అన్న అంటే అయ్యో సుమన్ అన్న అన్నట్టు సిచ్యువేషన్ ఉండేది. ఓన్లీ సంజన గారికి తప్ప. అంటే మిగతా హౌస్ మేట్స్ దగ్గర మీరు అలా ఉన్నారా? సంజన దగ్గరికి అలా అది సెట్ అవ్వలేదా అని అంటే? మీరు అలాగంటే నేను ఒకటే చెప్తా. 13th వీక్ మాకు ఒక టాస్క్ ఉంది, టీమ్ టాస్క్. అది నా పాయింట్స్, నా స్కోరింగ్ సంజన గారికి ఇచ్చేసాను నేను. అవును, నాకు అలాగే లేదన్నా. నేను ఆవిడకి ఎందుకు ఇచ్చాను? మా బంధానికి ఇవ్వచ్చు కదా. లేదు, నాకు అలా లేదు. నేను అందరితోని బాగుంటానన్న, అందరూ నాతో బాగుంటారన్న. అలాగే ఆ సిచ్యువేషను, ఆ టాస్క్ వల్ల కొంచెం అలాగా చేశారు తప్ప ఆవిడకి నా మీద కోపం లేదు, నాకు ఆవిడ మీద కోపం లేదన్న. ఇప్పుడు మన ఇద్దరం గుసగుసలు ఆడదామా అన్న? ఎంత వచ్చిందన్న బిగ్ బాస్ నుంచి? అన్న మైకును కెమెరా ఆఫ్ చేసి ఇలాగే ఉంటది అన్న, ఇలాగే ఉంటది. మరి నన్ను అలాగే నవ్వేవాడు, మొత్తం బెడ్షీట్ కప్పుకొని సొమ్మనన్న నన్ను పాడు చేసేస్తున్నాను నువ్వు. కానీ హ్యాపీగా పేమెంట్ అన్న, పేమెంట్ కంటే ఎక్కువ సక్సెస్ హ్యాపీ అన్న. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ప్రభంజనం కనబడుతున్నాడు. ఒకటి ప్రభంజనం కనబడుతుందన్న. ఇక నాకు ఈ అవకాశం వచ్చింది, దీన్ని నిజంగా నేను నిలబెట్టుకుంటాను అన్నది. పక్క నిలబెట్టుకోవాలి. యాక్చువల్లీ మీరు హౌస్లో ఉన్నప్పుడు మీ గురుగారు ఒకటి ఇది చెప్పారన్న, ఆయన గురించి సపరేట్ ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్ పెట్టి ఇంట్లో ఆ రూమ్లో ఆయన ఫోటో పెట్టి అలా ఒక రూమ్ను వదిలేశారని నేను. నిజమా? నిజమన్న. ఫస్ట్ తేజ అన్న, ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే మా గురుగారు వల్ల, మా తేజ గారి వల్ల. ఎందుకంటే నాకు అతను ఫస్ట్ సినిమా ఇచ్చారు అవకాశం, అది హిట్ ఇచ్చారు. అలా కంటిన్యూ ఈరోజు ఇండస్ట్రీలో అంటే తేజ గారి వల్ల. అతనికి నేను ఏదో ఒకటి చేయాలి, ఏ రూపంగా నేను ఏం చేయగలను అంటే యాక్చువల్లీ గోపురేషానికి పిలిచాను అన్న, ఇంటి గోపురేషానికి. అది నాది 2,5 బెడ్రూమ్స్ అన్న. అది వచ్చి తేజ గారు అన్నారు, ఇగో ఈ బెడ్రూమ్ నాది అని అన్నారు. 100% ఫిక్స్ సార్, అది మీదే ఇది అని చెప్పి అప్పుడు తేజ గారి ఫొటోస్ కానీ నాకు జయం మూవీ నుంచి షీల్డ్స్ వచ్చినవన్నీ ఆ రూమ్లో పెట్టి తేజ గారు బ్యానర్ కట్టి అన్ని పెట్టి అది ఉందన్న. అది అలా వదిలేస్తారా? అలా వదిలేసాం, మేము వచ్చి చూడొచ్చు అన్న. 100% అన్న. ఎప్పుడు కొన్నారన్న ఇల్లు? 2005 అన్న. కానీ మీరు నార్మల్ డబ్బును ఖర్చు పెట్టరు కదా, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా అన్న. ఖర్చు పెడితేనే మనకి ఇల్లు వచ్చింది అన్న. సారీ అన్న, నేనే కెలుక్కొని మరి ఎంచుకున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. అండ్ అంటే మీరు ఇంకా 3-4 డేస్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా చూడలేకపోతున్నారు. కానీ ఇంకా బయటికి వెళ్తే ఇంకా చాలా ఉంది. ఇంకా ఆ ప్రపంచం ఇంకా జనాల్లోకి మీకు సరిగ్గా ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. అంటే లైక్ ఎలా అంటే ఛాన్స్ రావట్లేదు, కలిసే ఛాన్స్ రావట్లేదు. కానీ చాలా ఉందన్న, చాలా సాధించుకున్నావు. చాలామంది ఆడియన్స్ని అరే సుమన్ అన్న, అరే మంచిగా ఉన్నాడు, అరే మంచి మనస్తత్వం అనే పేరునైతే మీరు సంపాదించుకున్నారు. ఇది తప్పకుండా ఇది మీ ఇండస్ట్రీకి మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మంచి సినిమాలు చేయన్న. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. యాక్చువల్లీ మనం తప్పకుండా ఇంకొక
ఇండస్ట్రీ దాని గురించి మరి తప్పకుండా నాకు ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తే ఈ బిగ్ బాస్ కాబట్టి అండ్ మీకు కూడా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు చాలా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే 100% అన్న మీ దయ వల్ల ఒక మంచి సినిమా వచ్చి అది బ్లాక్ బరస్ట్ అయ్యి ఆ థీమ్ తోని మీరే మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న నేను. తప్పకుండా అన్న, నాకేమైనా తెలిసినా కూడా ఎవరైనా సినిమా వాళ్ళు అడిగినా కూడా నేను మీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను తప్పకుండా అన్న. మా టీములు కూడా మా శవానికి ఇవ్వండి అని చెప్తానన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం, చాలా మంచిగా మాట్లాడుకున్నాం. ఇంకా అదే ఏదైతే నేను చెప్పానో చేద్దాం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. మంచి సినిమాలతో ఇంకా మా తెలుగు ఆడియన్స్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టాప్ 7. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఆడియన్స్, సోషల్ మీడియా మొత్తం అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరి వల్లే నేను ఇక్కడ వరకు ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకే థ్యాంక్ యూ అన్న, మమ్మల్ని అంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.